హాయ్ ఫ్రెండ్స్, ఇలా దోసకాయ పచ్చడి చేసుకుందాం. కేజీ దోసకాయల పచ్చడి ఇది. కడిగి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 దోసకాయలు ఇవి, అంటే కేజీ. ఓకే, ఇది కట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం నీట్గా కడుక్కొని, తడి లేకుండా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ కప్ జీలకర్ర వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ రంగులో వేపుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోకుండా. కొద్దిగా ఒక చెంచా మెంతులు కానీ వేపుకోవాలి. చెంచా చాలు ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే చేదవుతుంది ఎక్కువ వేసిన. ఇప్పుడు ఇదే కడాయిలో మొత్తం ఆయిల్ వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు కొద్దిగా ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్, కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. ఇది ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. తాలింపు 3 ఎల్లిపాయలు పొట్టు తీసుకుందాం. ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, పౌడర్ కొట్టుకోవాలి. ఇవి మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇది ఆవాల పొడి ఫ్రెండ్స్, ఇది పౌడర్ చేసిన ఇదివరకే. ఇలా మొత్తం గింజలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్, చేతి చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సన్నగా ముక్కలు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, సరిపోయేంత వేసుకోవాలి మనం. మిక్సీ పట్టిన మసాలా మొత్తం వేసేసుకుందాం. ఈ మసాలా ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్, మొత్తం ముక్కలకి పట్టేటట్టు. ఉప్పు అది సరిపోయేంత కారంగానే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం ఇందులో మొత్తం. మనం ముందు చేసుకున్న తాలింపు కానీ ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్, కారం పచ్చడిలో. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కానీ సరిపోయేంత వేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ కానీ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కానీ చూసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ కలిపి వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా పచ్చడి ఇట్లా కలుపుకొని జాడీలు పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దోసకాయ పచ్చడి. కొద్దిగా ఆయిల్ మరింత పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ కానీ వేసుకుంటా కొద్దిగా ఆయిల్. పచ్చడి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఇది జాడీలో తీసేసుకోండి ఫ్రెండ్స్, అయిపోయినట్టే.